ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ఈ దినం ప్రారంభిస్తూనే దిగులుతో భయముతో ప్రారంభిస్తున్నారా? మీరు ఏ దిగులు ఏ కలతతో ఉన్నా, అయ్యా నన్ను నడిపించండి దీనానా, తండ్రి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను, నా జీవితానికి నీవే నావికుడిగా ఉండుండయా, నా జీవితానికి మీరే చుక్కానిగా ఉండుండయా అని దేవునికి అప్పగించి ఆయన చేతుల్లో పెట్టి మీ జీవితాన్ని దినాన్ని ప్రారంభించండి. మీకు ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఏ బంధకముని ఎదుట ఉన్నా దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు. నిన్ను విడిపించడానికే ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. తన ప్రాణాన్ని ఇచ్చిన ప్రభు నీ కొరకు సమస్తాన్ని ఇవ్వగలరు. కాబట్టి ఎంత మాత్రం కలవరపడక దేవునితో మీ దినమును ప్రారంభించండి. ఆయన మీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలు ఉంటే తప్పక మీ ప్రార్థన విన్నపములన్నీ నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మీ సమస్యలన్నిటి గురించి ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఓడిపోదు, మనలను ఓడిపోనివ్వదు. మీరు కూడా ప్రార్థించండి. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. ఈ వాక్యం చివరిలో మీ అందరి కొరకు ప్రార్థించబోతున్నాను. ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. సృష్టికర్త అయిన దేవుడు మీ జీవితాన్ని అందంగా సృష్టించబోతున్నాడు. విశ్వసించండి, అద్భుతాన్ని చూడండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎటు తోచకుండా ఉందా నీ జీవితము, నీ పయనము? ఎటు వెళ్తున్నాను కూడా నాకు అర్థం కావడం లేదు. నా పరిస్థితులన్నీ చూస్తుంటే నా మార్గము నాకే అర్థం కావట్లేదు. చీకటిలో నడుస్తున్నాను నేను. నా పరిస్థితులన్నీ కూడా నన్ను చీకటిలో నెట్టివేశాయి. ఈ చీకటిలో నా మార్గము నాకు తెలియక నేను నడుస్తున్నాను, పయనిస్తున్నాను, కానీ ఏమీ కూడా నాకు కనబడడం లేదు. ఏది నాకు అర్థం కావడం లేదు. గజిబిజిగా ఉంది నా జీవితం. నా పయనమంతా నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది. నా జీవిత పయనములో నా మార్గమంతా ముండ్ల పొదలే ఉన్నాయి. నేను నడవలేక నడుస్తున్నాను. జారిపోతానేమో, పడిపోతానేమో, కూలిపోతానేమో, నా జీవితం అయిపోతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. అని ఈరోజు నీ జీవిత పయనాన్ని గూర్చి, నీ ఫ్యూచర్ని గూర్చి, నీవు నడుస్తున్న మార్గాన్ని గూర్చి భయపడుతూ నేను ఈ కష్టాలు సహించలేను, ఈ కష్టాల మార్గంలో నేను ఇక వెళ్ళలేనేమో, నేను ఇక సాగలేనయ్యా, నేను ఆగిపోతున్నానని ఎంతో గుండె బరువుతో ఈ మాటలు వింటున్నారా? ఈరోజు వాగ్దానం మీ కొరకే. ప్రభు మీకు తెలియజేస్తున్నది ఏంటో తెలుసా? ఎంత మాత్రం దిగులు పడొద్దు, ఎంత మాత్రం జడియొద్దు. ఎందుకంటే మీరు ఒంటరిగా వెళ్ళడం లేదు. నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడే ఉన్నాను. నీవు అనుకుంటున్నావు ఈ మరణకరమైన వ్యాధి గుండా వెళ్తున్నాను, ఈ మార్గంలో నేను ఒక్కడిని వెళ్తున్నాను, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను, నాకెవరు తోడు లేరని. ఈ బంధకాల్లో నేను ఒక్కడినే వెళ్తున్నాను, ఒక్కదాన్ని వెళ్తున్నాను అని అనుకుంటున్నావు. కానీ నువ్వు ఒక్కడివి కాదు, నువ్వు ఒంటరిదానివి కాదు. నేను నీ ప్రతి అడుగులో తోడే ఉన్నాను. నీవు నడిచే మార్గం అంతటిలో నీకు తోడే ఉన్నాను. నేనున్నాను కాబట్టి ఏ అపాయము నీకు సంభవించదు. గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నట్టుగా నీకు అనిపిస్తుంది. నువ్వు చీకటిలోనే నడుస్తున్నావు, కానీ నీ ముందుగా నేను నడుస్తున్నాను. నీ మార్గం అంతటిలో నేను నీ ముందుగా ఉన్నాను. కాబట్టి భయపడద్దు, ఏ అపాయము నీకు సంభవించదు. ఎందుకంటే నిన్ను నడిపిస్తున్న నేను నీ కన్న తండ్రిని, నీ సృష్టికర్తను, నీతో ఉన్నాను నేను. అందువల్ల భయపడొద్దని ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి, నీవు వెళ్ళే మార్గం ఏంటో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ ప్రభువుకు తెలుసు.
ఈ మార్గం నువ్వు చూడలేకపోతున్నావు, కానీ ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ మార్గాన్ని చూస్తున్నాడు. నీ ముందుగా నడుస్తూ నీ మార్గంను సరళం చేసుకుంటూ వెళ్తున్నాడు. మోషే చనిపోయిన తర్వాత మోషే నిర్వహించిన బాధ్యతలన్నీ ఆ జనాంగాన్ని నడిపించే బాధ్యత యెహోషువకు అప్పగించాడు దేవుడు. అప్పుడు యెహోషువ అన్నాడు, నేను చిన్నవాడినయ్యా, వారిని నడిపించే శక్తి నాకు లేదు, నాకంత జ్ఞానం లేదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎలా నడిపిస్తాను, ఆ మార్గం ఏంటో నాకు తెలియదు, ఎటు వెళ్ళాలో నాకు తెలియదు, నేను నడవడమే కష్టంగా ఉంది, వీరందరినీ నేను ఎలా నడిపిస్తానయ్యా అని భయపడుతూ గుండె బరువుగా కలతతో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, దిగులు పడొద్దు, భయపడొద్దు, వారిని నడిపించేది నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు వెళ్ళే మార్గం అంతటిలో నేను నీతో కూడా వస్తాను, నీకు తోడే ఉంటాను అని దేవుడు యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు అదే శక్తి కలిగిన ప్రభు, అదే ప్రేమ కలిగిన ప్రభు ఆనాడు యెహోషువతో ఏ విధంగా మాట్లాడి ధైర్యపరిచారో నీతో కూడా మాట్లాడుతున్నారు, నిన్ను కూడా ధైర్యపరుస్తున్నారు. ఇంతవరకు నువ్వు ఒకవేళ అనేక విషయాలకు భయపడుతూ ఉన్నావేమో, నేను ఎలా వెళ్ళగలను, నేను ఎలా చేయగలనని నిన్ను గురించి నీ కుటుంబాన్ని గురించి ఆందోళన చెందుతున్నావేమో. అపవాది అయిన సాతాను నిన్ను భయపెడుతూ నిద్ర లేకుండా చేస్తూ నీ జీవితం ఇక అయిపోయింది, నీ కుటుంబం ఇక అయిపోయింది అంటున్నాడేమో. ఒకవేళ పాపము నేను వెంటాడుతూ ఉందేమో, నీవు చేసిన పాపానికి శిక్షను అనుభవిస్తున్నావు, ఇక నీ మార్గమంతా చీకటే, ఈ పాపపు చీకటితోనే నువ్వు మరణిస్తావని సాతాను నిన్ను భయపెడుతున్నాడేమో. అయితే ఎంత మాత్రం భయపడొద్దు, ఎందుకంటే నువ్వు ఒంటరివి కాదు. నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రతి పరిస్థితిలో నువ్వు ఒంటరిగా లేవు, ఒంటరిగా వెళ్ళడం లేదు, నీతో కూడా వచ్చేవాడు ఆయనే. నీ జీవిత ప్రయాణంలో ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి స్థలంలో, నీకు ఎదురవుతున్న ప్రతి ఆటుపోట్లలో నువ్వు ఒంటరిగా వాటిని ఎదుర్కోవడం లేదు, ఆయన నీతో పాటు ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలోనికి నీతో పాటు వస్తున్నాడు ఆయన. నువ్వెక్కడికి వెళ్తున్నా ఆయన నీతో ఉన్నాడు. నీ భయమును విడిచిపెట్టి నీ ఆత్మీయ నేత్రాలతో ఆయనను చూడు. భయంకరమైన వ్యాధితో హాస్పిటల్ బెడ్పై నువ్వు ఉన్నా, నీవు చెయ్యలేని, నీకు అసాధ్యమైనవి నీ ఎదుట ఉన్నా, నీవు దాటలేని పరిస్థితి నీ ఎదుట ఉన్నా, ఈ వ్యాధిని నేను మొయ్యలేను, ఈ భారాన్ని నేను మొయ్యలేను, ఈ పరిస్థితిని నేను ఎదుర్కోలేను అనుకుంటున్నావా? ఈరోజు నీతో పాటు ఒక అదృశ్యమైన వ్యక్తి నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నీ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావేమో, ఎక్కడికి వెళ్ళినా అపజయం ఎదుర్కొంటున్నావేమో, నేనే పని ప్రారంభించినా నాకు ఓటమే ఎదురవుతుంది, ప్రతి విషయంలో ఓడిపోతున్నాను, ప్రతి స్థలంలో ఓడిపోతున్నానని ఎటు తోచని స్థితిలో, మార్గము తెలియని స్థితిలో నీవు ఉన్నావేమో ఈరోజు. అయితే అదృశ్యంగా దేవుడు నీతో ఉన్నాడు, ఆయన నీకు కనబడడం లేదు. అదృశ్యంగా దేవుడు నీతో నడుస్తున్నాడు. నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆయనను చూచి, తండ్రి నీవు నాతో ఉన్నావు, మీరు నాతో ఉండగా నాకు ఇక భయం ఏంటయ్యా, అది సింహాల బోనైనా నేను భయపడను, అది అగ్నిగుండమైన నేను భయపడను, అది ఎర్ర సముద్రమైన నేను భయపడను తండ్రి, తప్పక నా సమస్యను మీరు 2 పాయలుగా చేయగలరని విశ్వాసంతో ప్రార్థించు. నీ జీవితాన్ని ఈరోజు దేవునికి సమర్పించుకొని, తండ్రి ఇంతవరకు భయపడ్డాను, ఇంతవరకు కలవరపడ్డాను, నా జీవితం ఎలా ఉంటుందో, నా మార్గం ఏంటి ఇన్ని రకాలుగా మారిపోతుంది, నా జీవితంలో ఏంటి ఇన్ని భయాలు, ఇన్ని కలవరాలు, ఎటు పోతుందో నాకే తెలియడం లేదు, ఎటు వెళ్తుందో నా మార్గం నాకే తెలియడం లేదని ఇంతవరకు భయపడ్డానయ్యా. కానీ ఈరోజు నాతో మాట్లాడారు, ఒక అదృశ్య శక్తిగా నాతో మీరు ఉన్నారు, కాబట్టి నేను భయపడనని. ఈరోజు దేవుడు నీతో ఉన్నందుకు దేవుని స్తుతిస్తూ, తండ్రి మీరు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలయ్యా అని కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో మోకరిందమ్మా. నా స్వంత బలముతో ఓడితి, నా మార్గమందు జారితి, నా స్వంత బలముతో ఓడితి, నా మార్గమందు జారితి, ఈ దిక్కులేక ఏడ్చితి, నీ పాదం పట్టి వేడితి, ఏ దిక్కులేక ఏడ్చితి, నీ పాదం పట్టి వేడితి, నా శక్తి నీవే, నా ముక్తి నీవే, నాదు యేసయ్యా, నా శక్తి నీవే, నా ముక్తి నీవే, నాదు యేసయ్యా. గాయపడిన నీ
నన్ను నేను అర్పించుకున్నాను. గాయపడిన నీ చేతులలోన నన్ను నేను అర్పించుకున్నాను. చిరకాలము నా యేసులో కృపాక్షేమములే, చిరకాలము నా యేసులో కృపాక్షేమములే. తండ్రి నీకు వందనాలు. ఈరోజు మరలా మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపే తండ్రి. ఈరోజు ఈ విధంగా నేను మాట్లాడగలుగుతున్నానంటే నీ కృపే తండ్రి. ఈరోజు ఈ విధంగా మా ఆత్మీయ కుటుంబం అంతా నీ మాటలు వినగలుగుతున్నారంటే నీ కృపే తండ్రి. మాలో ఏమీ లేదయ్యా, మేము వట్టి వారం, యోగ్యత లేని వారము, ఏ మంచి లేని వారము. నీ కృపకు పాత్రులము కాదయ్యా, నీ ప్రేమకు పాత్రులము కాదు. కానీ ఇంకా మమ్మల్ని ప్రేమిస్తూ, ఇంకా మాపై కృప చూపిస్తూ, నీ కృపను పొడిగిస్తూ, నీ దయను పొడిగిస్తూ, నీ ప్రేమను పొడిగిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. నీ కృప కొరకు, నీ ప్రేమ కొరకు వందనాలు అయ్యా. ఈరోజు మా జీవిత గమ్యం ఏంటో మాకు తెలియక, మా జీవితం ఎటు పోతుందో మాకు తెలియక, మా మార్గం అంతా చీకటిగా ఉండి కలవరంతో ఉన్నప్పుడు ఈరోజు మాతో మాట్లాడారు. ఎంత మాత్రం దిగులు పడద్దు, జడియొద్దు, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడే ఉన్నాను. నీ మార్గం అంతా నేను నీకుండగా భయం ఎందుకు? ప్రతి అడుగులో నేనున్నాను, ప్రతి స్థలంలో నేనున్నాను. అది ఇల్లైనా, బయటైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, నీ వ్యాధిలోనైనా, హాస్పిటల్లోనైనా, అది ఆర్థిక బంధకమైనా, పాపమనే బంధకమైనా, ఏదైనా శాపమైన, చీకటి శక్తుల ప్రభావమైన ఏదైనా, ప్రతి చోట నేను నీకు తోడండి విడిపిస్తూ ఉన్నాను, నడిపిస్తూ ఉన్నాను. భయపడద్దని వాగ్దానం చేశారు తండ్రి. నీ కోట్లాది స్తుతులు. ఇంతగా మమ్మల్ని ప్రేమించేవారు, ఇంతగా మమ్మల్ని నడిపించేవారు ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీవు తప్ప. మమ్మల్ని, మా జీవితాలు, మా కుటుంబాలను సమస్తాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రతి కుటుంబాన్ని నడిపించండి. ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా విశ్వసించారో వారందరినీ నడిపించండి అయ్యా. వారు ఒకవేళ మార్గము తప్పిపోతూ ఉంటే, మార్గము తప్పిపోయినా నడిపిస్తానని చెప్పావు. తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు 99 గొర్రెలను విడిచిపెట్టి వచ్చారయ్యా. ఈరోజు ఒకవేళ ఎవరైనా తప్పిపోతూ ఉంటే వారిని పట్టుకుండా, వారి చేపట్టుకుని నడిపించండి, లేవనెత్తండి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు తండ్రి. నీవిచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. మరి ముఖ్యంగా ప్రార్థన అవసరం కోరుతున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను. వారి అవసరత చిన్నదైనా పెద్దదైనా, అది ఆత్మీయంగానైనా, మానసికంగానైనా, శారీరకంగానైనా, ఆర్థికపరమైనదైనా, వ్యాధిని గురించైనా, అప్పుల గురించైనా, ఉద్యోగ విషయమైనా, వ్యాపార విషయమైనా, చదువుని గురించైనా, ఎగ్జామ్స్ గురించైనా, ఇంటి విషయంలోనైనా, పొలం విషయంలోనైనా, వ్యవసాయమైనా, అది ఏ ప్రయత్నమైనా, ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరుస్తున్నందుకు, ప్రతి ఒక్కరికి మీరు తోడైనందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ కొరకు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో, ఎంసెట్ ఎగ్జామ్ కొరకు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి బిడ్డకు తోడే ఉండండి తండ్రి. అద్భుతకరమైన ఆత్మీయ జ్ఞానంతో నింపి నడిపిస్తున్నందుకు వందనాలు. కామెంట్స్ అన్నిటి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి కామెంట్లోనే ప్రతి సమస్య వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా కేస్తున్నామములో, ప్రతి సమస్య నుండి విడుదల పొందుకుందరుగా కేస్తున్నామములో, ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మార్గము తెలిసిన తప్పిపోయిన స్థితిలో ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను మరలా క్షమించి నీ మార్గం అంతట్లో నీకు తోడేంటని వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. మీ విశ్వాసాన్ని తెలియజేస్తూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక.